దేవుని మాటలను ఆలోచించాలి. ఆలోచిస్తేనే అర్థమవుతాయి. నేను చెప్పు మాటలను ఆలోచించుకొనుము, అన్ని విషయాలందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహిస్తాడు. బైబిల్ అర్థం కావాలంటే ఒకటే సూత్రం ఉంది. ప్రతిదాన్ని చదవడం, దానిని బాగా ఆలోచించాలి. దాని గురించి ఆయన మాటలు ఆలోచిస్తుంటేనే దేవుడి జ్ఞానం అనుగ్రహిస్తాడు. చాలా మంది వారి మెదడుకు పదును పెట్టరు, శ్రమ తీసుకోరు, వారి బుర్రలకు కొంచెం కూడా ఆయాసం కలగకూడదు. బైబిల్ చదువుతున్నప్పుడు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, దీని గురించి ఎవరు మాట్లాడారు, ఇలా వెతుకుతూ ఉంటారు. దానికంటే ఎక్కువగా నువ్వే దాని మీద మనసు పెట్టి నువ్వే దాని గురించి ఆలోచించు. నేను చెప్పు మాటలను ఆలోచించుకో. అలా ఆలోచించటాన్ని ఏమంటారు తెలుసా? ధ్యానించడం. పదే 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 ఆలోచించడాన్ని ధ్యానించడం అంటారు. అలా ఆలోచిస్తూ 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 ఉంటే ఖచ్చితంగా దాని వెనుకున్న ఆ సారం ఏంటనేది మనకు అర్థమవుతుంది. కనుక బైబిల్ అర్థం కావడానికి సూత్రం బాగా ఆలోచించు.